రైస్కి మంచి ఫ్లేవర్ పట్టిందండి, సూపర్. 100 మందికి సరిపడా చికెన్ దమ్ బిర్యానీ హైదరాబాద్ స్టైల్లో అండి. సింపుల్గా ఉంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చేయండి చేసేద్దాము. చికెన్ బిర్యానీకి కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయండి. ముందుగా 18 కిలోల చికెను, కావాల్సిన దినుసులన్నీ ఇక్కడే ఉన్నాయి. వచ్చేయండి మసాలా వేసేసుకుందాం. ముందుగా 18 కిలోస్ చికెన్ వేసేసుకుందాం. బిర్యానీకి అనేది ఎప్పుడైనా సరే ఇలాంటి లెగ్ పీసులు కొట్టించుకోవాలండి, అప్పుడే చాలా బాగా వస్తుంది. ఈ సైజ్ ఉంటేనే మనకి బిర్యానీ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా 300 గ్రామ్స్ సాల్ట్ వేసుకుందామండి. 450 గ్రామ్స్ పచ్చికారం వేసుకుందాం. పచ్చికారం అనేది ఆప్షనల్, మీరు కావాల్సింది వేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 600 గ్రామ్స్ అండి. గరం మసాలా 90 గ్రాములు వేసుకుందామండి. ఇది మా స్పెషల్ గరం మసాలా వేసుకుందాం, బిర్యానీ మసాలా. కారపొడి 300 గ్రాములు, ధనియాల పొడి 300 గ్రాములు, ఇలాచీ పౌడర్ 15 గ్రాములు, షాజీరా 20 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, దాల్చిన చెక్క 20 గ్రాములు, అనాస పువ్వు 10 గ్రాములు, ఇలాచి 25 గ్రాములు, గాయత్రి నెయ్యి అండి. ఇది మనం 1/2 కిలో వేసుకుంటున్నాము. ఇంకా మనము ఇది ఆయిల్ కూడా వేసుకుంటాం కాబట్టి 1/2 కిలో వేసుకున్నామండి. ఆయిల్ కూడా ఒక 500 గ్రామ్స్ అండి. బిర్యానీ మాస్టర్ కలిపేస్తాడు, కలపండి. మీరు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇందులో చాలా చాలా సీక్రెట్ మసాలాస్ కూడా ఉంటాయి, అలాగే టిప్స్ అండ్ ట్రిక్స్ కూడా ఉంటాయి. లెమన్ జ్యూస్ ఒక 20 ml అండి, 20 to 25 ml పడుతుంది అండి. ఇప్పుడు మసాలా కలుపుకున్న తర్వాత ఇంకొకసారి ఇది వేసి కలుపుకుంటే ముక్కలకి అనేది మసాలా పట్టి ఈ బరిస్సాకు కూడా మసాలా పడుతుంది. అందుకని టిప్స్ అండ్ ట్రిక్స్ అని చెప్పింది. 2 కిలోలు బరిస్సా వేసుకున్నాము. పెరుగు అనేది 2 లీటర్లు అండి. ఇది బాగా విస్క్ చేసుకొని వేసుకుంటున్నాము, చూసుకోవచ్చు మనము. ఇది వేసిన తర్వాత బాగా కలుపుకొని ఒక 1 అవర్ పాటు మ్యారినేట్ చేసి పెట్టుకుందాం పక్కన. చికెన్ అనేది మ్యారినేట్ అయ్యేలోగా మనం ఇప్పుడు హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకొని ఇందులోకి మసాలాలు వేసుకుందామండి. ముందుగా 1 కిలో రాక్ సాల్ట్. ఇప్పుడు మనం 16 కిలోల రైస్ యూజ్ చేస్తున్నాం, బాస్మతి రైస్. 15 బిర్యానీ ఆకులు, చెక్క 20 గ్రాములు, ఇలాచీ పౌడర్ 5 గ్రాములు, లవంగాలు 10 గ్రాములు, ఇలాచి 15 గ్రాములు, షాజీరా 15 గ్రాములు, పుదీనా జస్ట్ ఒక 1/2 కట్ట అండి. పుదీనా 1/2 కట్ట ఫ్లేవర్ కోసం మాత్రమే. బిర్యానీకి వాటర్ పోసుకోవాలి ఇందులో, ఎందుకంటే బాగా మసాలా దిగింది కాబట్టి వాటర్ పోసుకుంటే మంచి ఫ్లేవర్ వస్తుంది బిర్యానీ అనేది. మర్చిపోకండి. నేను ఇప్పుడు దాదాపు 1.5 లీటర్ పోసాను. మనం ఇప్పుడు డబుల్ మసాలా చేయడం లేదండి, మామూలుగా బిర్యానీ మాత్రమే చేస్తున్నాము. కస్టమర్ అనేది డబుల్ మసాలా వద్దన్నాడు. సో ఇప్పుడు మీకు డబుల్ మసాలా కావాలంటే దాదాపు ఒక 250 గ్రామ్స్ కాజు పేస్ట్ చేసుకొని ఇందులోకి మిక్స్ చేసుకుంటే మంచిగా సూపర్గా వస్తుంది డబుల్ మసాలా. ఇప్పుడు మనం డబుల్ మసాలా చేయడం లేదు, ఓన్లీ బిర్యానీ, చికెన్ బిర్యానీ, హైదరాబాద్ చికెన్ బిర్యానీ. ఎప్పుడైనా సరే మనం బిర్యానీ చేసేటప్పుడు చాలా కన్ఫ్యూజన్ ఉంటుందండి. లెగ్ పీసులు ఎక్కడ ఉన్నాయని తెలియదు అనమాట హండీలో. అలాంటప్పుడు మనం ఒక మార్క్ గీసుకొని, ఇలాంటి మార్క్ ఏదైనా పెట్టుకొని, ఇట్లా మీకు బటన్ కానీ లేదంటే హండీకి ఉన్న ఏదైనా మార్క్ టైప్ పెట్టుకొని ఆ దగ్గర పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఏంటి మాస్టర్, లెగ్ పీసులు ఇటువైపు 6, అటువైపు 6, సగం సగం ఏంటి అటువైపు ఇటువైపు. ఇది 16 కిలోల రైస్ అండి. 16 కిలోల రైస్ 1:3 వాటర్ పోసుకున్నాం మనము, ఎందుకంటే వాటర్ ఎక్కువ ఉండాలి బాస్మతికి అనేది. గంటసేపు పాటు నానబెట్టి పెట్టుకున్నాము. మనము కానా ఖజానా రైస్ యూజ్ చేసాము. బాస్మతి అనేది చాలా మంచి బ్రాండ్ అండి, మాకు లోకల్లో దొరికేది. ఇప్పుడు మనం వాటర్ టెస్ట్ చేసుకోవాలండి, సాల్ట్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా అని. సాల్ట్ తక్కువ మాత్రం ఉండకూడదు. సాల్ట్ అనేది ఎప్పుడైనా కానీ కాస్త ఎక్కువే ఉండాలి బిర్యానీకి. పర్ఫెక్ట్ గా సెట్ అయిపోయింది, ఇంక సాల్ట్ వేయాల్సిన అవసరం లేదు. ఆయిల్ పోసుకోవడం వల్ల మనకి రైస్ కి స్టిక్ గా ఉండదు, చాలా బాగా వస్తుంది. సేమియాలా వస్తుంది మన రాయలసీమ భాషలో. చూసుకోవచ్చండి 60% కుక్ అయిపోయింది రైస్ అనేది. ఇప్పుడు మనం ఒక లేయర్ గా వేసుకుందాము. ఇప్పుడు లేయర్ పైకి మనం షాజీరా అనేది వేసుకుందామండి. ఈ షాజీరా వేయడం వల్ల మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు రైస్ చూసుకోవచ్చండి మనకి 75% కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం ఇంకో లేయర్ వేసుకుందామండి. ఎప్పుడైనా సరే అండి, రైస్ వేసిన తర్వాత మనము ఇలా గెరట కానీ కత్తి కానీ మనకి ఏది అవైలబుల్ ఉంటే అవైలబుల్ అది తీసుకొని ఇలా లెవెల్ చేసుకోవాలండి. ఫస్ట్ గరం మసాలా అండి, కొంచెమే, జస్ట్ ఒక పించ్ అంతే. దాని తర్వాత ఒక 1/2 పించ్ ఇలాచీ పౌడర్ అండి. షాజీరా 1 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలండి. అలాగే ఈ లేయర్ కూడా. పై లేయర్కి అయితే ఏం అవసరం లేదు, ఎందుకంటే దీంట్లో అయితేనే మంచి ఫ్లేవర్ దిగుతుంది షాజీరా. ఫైనల్ లేయర్ అండి. ఇప్పుడు చూసుకోవచ్చు ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇప్పుడు 85% కుక్ అయిపోయింది. ఇది ఈ లేయర్ అనేది ఇంకా స్పీడ్గా వేసుకోవాలండి. ఇప్పుడు మనము
చాలా మంది హోటల్స్లో చాలా మంది పొరపాట్లు చేస్తుంటారండి. వాళ్ళ అట్రాక్షన్ కోసం మనం బిర్యానీ కలర్స్తో నింపేస్తుంటారు. అలా చేయకూడదు. మీరు అట్రాక్షన్ కావాలంటే కుంకుమ పువ్వు పాలు యూజ్ చేసుకోండి. కుంకుమ పువ్వు పాలు యూజ్ చేయడం వల్ల మంచి టేస్ట్, ఫ్లేవర్ మంచిగా వస్తుందన్నమాట. మనం 15 మినిట్స్ హై ఫ్లేమ్, 10 మినిట్స్ లో ఫ్లేమ్, తర్వాత ఓ 35 మినిట్స్ అలాగే వదిలేద్దాము. టోటల్ 1 అవర్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే సూపర్గా వస్తుంది. అయిపోయిందండి. ఇప్పుడు తీసి చూద్దాం ఎలా వచ్చిందో. చూసుకోవచ్చు రైస్ అనేది పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. చూసారా? ఒక్కసారి చూడండి రైస్ ఎంత పలుగ్గా వచ్చిందో, సూపర్గా వచ్చింది. రైస్ ఉడకలేదు అనుకుంటారు, కానీ చూడండి ఎంత బాగా వచ్చిందో. నెయ్యి ఒక 400 గ్రామ్స్ వేసుకుందామండి. మనం చెప్పినట్టు కొలతలతో ప్రకారం చేసుకుంటే మాత్రం ఎక్సలెంట్గా వస్తుంది బిర్యానీ అనేది. అందులో 100% ఏ డౌట్ పడక్కర్లేదు. చూసుకోండి లెగ్ పీసులు మనం పెట్టాం కదండి, ఇప్పుడు చూడండి ఎంత బాగా వస్తున్నాయో. సూపర్గా వచ్చింది. చూసుకోండి, ఎప్పుడైనా సరే మనము ఇలా పెట్టుకోవాలి ప్లేటింగ్ చేసేటప్పుడు, సూపర్గా వస్తుంది. దీనిపైన ఒకసారి ఎక్కడైనా మాడ్ అనేది కనబడుతుందా అండి? చూడండి ఎంత క్లియర్గా ఉందో. చెప్పేద్దామండి ఎలా వచ్చిందో. ముందుగా ఒక ముద్ద రైస్కి మంచి ఫ్లేవర్ పట్టిందండి, సూపర్గా ఉంది. ఆ గీ స్మెల్ అయితే తెలిసిపోతుంది మనకి. చూడండి ఊరికి అలా పట్టుకుంటే వచ్చేస్తుంది, అంత స్మూత్గా ఉడికింది. అదిరిపోయిందండి, సూపర్.